కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ఇది 7వ ఎపిసోడు. ఇది ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు పరలోకంలో మన కొరకు ఏం చేస్తున్నారు? బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటంటే, క్రీస్తు మన కొరకు పెండ్లి కుమారుడుగా ఆయన వచ్చుచున్నారు. అనగా క్రీస్తు ప్రభు వారు పరలోకంలో మన కొరకు పెండ్లి కుమారుడుగా అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలో పెండ్లి కుమారుడుగా వచ్చేస్తారు. ఆ విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి ఈ దినం 7వ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇది ఈ యొక్క శీర్షికలో ఆఖరు ఎపిసోడ్. వచ్చే కార్యక్రమంలో మరొక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు మాకందరికీ అనుగ్రహించమని, ఈ లోతైన మర్మాలు నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మీరు రాకడ కొరకు సిద్ధపడే కృప మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు వారు మన కొరకు పెండ్లి కుమారుడిగా అన్నీ కూడా పరలోకంలో సిద్ధం చేస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా పెండ్లి కుమారుడు ఆ కుటుంబం అంతా కూడా ఆ పెండ్లి కొరకు అన్ని రకాల సిద్ధపాట్లు చేస్తారు. యేసు ప్రభువు వారు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు వివరించారు. బైబిల్ గ్రంథం దాన్ని మనకి బోధిస్తుంది. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పారు. ఆయన మరణించక ముందు ఈ విషయాలు చెప్పారు. యోహాను సువార్త 14:1 మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు. మీరు దేవుని నమ్ముచున్నారు అనగా తండ్రిని నమ్ముచున్నారు, నన్ను కూడా నమ్మండి. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని మన భాషలో తర్జుమా చేశారు. అది కాస్త బలహీనంగా కనిపిస్తుంది. కారణం ఇంగ్లీష్లో కానీ మూల భాషలో కానీ చూసినట్లయితే అక్కడ మ్యాన్షన్ అన్నారు. అంటే రాజభవనం అని తర్జుమా చేయాలి మన భాషలో. నిజానికి కారణం యేసు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక ఆయన కుమారులకు కుమార్తెలకు ఏదో చిన్న చిన్న పూర్పాకులు వేయించరు కదా. కనుక ఆయన రాజభవనాలు సిద్ధపరుస్తున్నారు. మ్యాన్షన్ అన్నారు. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి అప్పుడు నేను మరలా తిరిగి వచ్చి అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా అక్కడే, అనగా నా తండ్రి ఇంట మీరు కలకాలం నివాసం నాతో చేస్తారు అని ప్రభువారు వాగ్దానం చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క తండ్రి ఇల్లు ఎక్కడా? ఆయన స్థిర నివాసం ఎక్కడా అంటే మనందరికీ తెలిసిన రీతిగా పరలోకము. అనగా మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తానని ప్రభు వాగ్దానం చేశారు. మనకి పరమగీతాల్లో 1వ అధ్యాయంలో సొలొమోను రాజు ఆనాడు ఇశ్రాయేలు దేశం అంతటికీ కూడా మహారాజు. ఆ చుట్టుపక్కల కూడా అనేక దేశాలను ఆయన పరిపాలించారు. ఆయన ఒక సందర్భంలో పర్యటనకు వెళ్ళి ఒక కుగ్రామంలో ఒక నిరుపేదరాలు, విద్యలేని ఒక వ్యక్తిని చూచారు. ఆమె పేరు షూలమ్మితి. చూచిన వెంటనే ఆయన ఆమెను ప్రేమించారు. ఆమెతో వాగ్దానం చేశారు, నేను మరలా వస్తాను, వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని అప్పుడు నా యొక్క రాజభవనానికి యెరూషలేముకి తీసుకువెళ్ళిపోతాను అన్నారు. ఆనాటి నుంచి షూలమ్మితి ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ప్రతి దినం కూడా సిద్ధపడిపోయి, ఒకవేళ ఇవాళ వచ్చేస్తారేమో రాజుగారిని వివాహం చేసుకోవటానికి అని రోజు సిద్ధంగానే ఉన్నది. అయితే ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనం నేర్చుకోవాలా. సొలొమోను రాజు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటి? ఆయన రాజభవనాన్ని నిర్మించారు. ఆయన రాజభవనాన్ని నిర్మించారు. ఈ విషయాలు మనం 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చదువుతున్నాం. రాజభవనాన్ని నిర్మించిన తర్వాత అప్పుడు సొలొమోను రాజు గారు మరలా తిరిగి వచ్చి అప్పుడు ఈ యొక్క కుగ్రామానికి చెందిన నిరుపేదరాలు, విద్యలేని, నల్లగా ఉన్న ఆ అమ్మాయిని ఆయన ప్రేమతో తీసుకువెళ్ళి వివాహం చేసుకుని ఆయన సిద్ధం చేసిన ఆ రాజభవనంలో షూలమ్మితిని పెట్టారు. షూలమ్మితి రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి. తన దశ దిశ అంతా మారిపోయింది. కుగ్రామానికి చెందిన పేదరాలు ఏమైపోయింది? మహారాణి. కిరీటం ధరించి ఆ రాజభవనంలో తన యొక్క
జీవితకాలం అంతా గడిపింది. రాజుగారు ఏకంగా తన యొక్క పట్టపు రాణిగా, తన భార్యగా పెళ్లి చేసుకుని రాణిగా తన నివాసం పెట్టించారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం ఈ విషయాలు మనకు వివరిస్తుంది. సొలొమోను రాజు యేసు ప్రభువుకు సాదృశ్యం. షూలమ్మితి విశ్వాసులైన మనందరికి కూడా సాదృశ్యం. తనకి ఏ యోగ్యత లేదు రాజుగారిని వివాహం చేసుకోవటానికి, రాజభవనంలో నివసించడానికి. కానీ ఆ యోగ్యత అంతా రాజుగారు ఇచ్చారు ఉచితంగా, ప్రేమ వలన. మనకి కూడా ఏ యోగ్యత లేదు పరలోకం వెళ్ళటానికి. యేసు ప్రభువారు ఆయన శిలువ త్యాగం ద్వారా మనల్ని ప్రేమించి ఆయన కృప ద్వారా మనకి అవకాశం ఇస్తున్నారు. కనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు భర్త, సంఘము భార్యగా పోల్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పూర్వకాలంలో ఎవరైనా సరే వివాహం చేసుకోవాలంటే మొదట ప్రధానం అయిపోయిన తర్వాత ఆ యొక్క పెండ్లి కుమారుడు తను వివాహం చేసుకోబోతున్న భార్య కొరకు ఒక గృహాన్ని నిర్మించేవాడు. ఎక్కడ? తన యొక్క తండ్రికి సంబంధించిన ఆ స్థలంలోనే, తండ్రి ఇంటి పక్కనే. తల్లిదండ్రులు తన కుమారులు అందరూ కూడా ఒక కుటుంబంగా జీవించినప్పటికీ ఎవరికి వారు ఇల్లు కట్టుకునేవారు. కనుకనే ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు మన ఆధ్యాత్మిక భర్తగా, ఆయన త్వరలో రెండోసారి వస్తారు. వచ్చినప్పుడు మనల్ని, ఈ సంఘాన్ని తన యొక్క వధువుగా, కనుకనే మనం వధువు సంఘం అంటున్నాం. ఆయన వివాహం చేసుకోబోతున్నారు, ఆధ్యాత్మిక వివాహం. అయితే వివాహం చేసుకోకముందు వివాహం చేసుకోబోయే భార్య కొరకు ఒక గృహాన్ని ఆ పెండ్లి కుమారుడు నిర్మించాల. ఆ పనినే చేస్తున్నారు ఎవరు? యేసు ప్రభువారు. ఆయన చెప్పారు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, అప్పుడు వస్తానన్నారు. చూచారా ఈ యొక్క సాదృశ్యం? పరలోకంలో ఎంతమంది ఉంటారు? ఎవ్వరు కూడా లెక్కించలేనంత మంది, ప్రతి భాష నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి ప్రాంతాన్ని నుంచి దేవుని యొక్క రాజ్యంలో రక్షించబడతారనమాట. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 7:9 ఎవ్వరు కూడా లెక్కించలేనంత మంది పరలోకంలో నేను చూచాను అంటున్నారు యోహాను గారు దర్శనంలో చూచి. కనుక ప్రతి రక్షించబడే వ్యక్తికి కూడా ఒక్కొక్క గృహాన్ని, అందరినీ కూడా ఒక పెద్ద హాల్లో పెట్టేయటం కాదు సమా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన రాజభవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత ఏర్పాటు చేస్తున్నారో చూడండి. యేసు ప్రభువారు తన యొక్క భార్య కొరకు, అయోగ్యురాలు షూలమ్మతి అయినప్పటికీ సొలొమోను రాజు గారు తనకున్న ప్రేమను బట్టి ఆ దినాల్లో ఎవ్వరికి కూడా, చుట్టుపక్కల రాజులకు కూడా అంత అందమైన రాజభవనం ఎవరికి లేదని చరిత్రకారులు చెప్తున్నారు. యేసు ప్రభువారు మన కొరకు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 19:16 మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువారు మన భర్తగా, మన యొక్క రాజుగా మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోవటానికి వస్తున్నారు. ఏ విధంగా సొలొమోను రాజు గారు వచ్చి ఆ కుగ్రామానికి ఆ యొక్క అయోగ్యురాలైనప్పటికీ ఆయన ప్రేమించారు కనుక తనను తీసుకువెళ్ళి ఎలా వివాహం చేసుకున్నారో, అలాగే ఈ లోకంలో మానవ మాత్రులు, మట్టివారు, అల్పమైన వారు, స్వల్పమైన వారు, కొంతకాలం ఉండి చనిపోయేవారు, మనకి నిత్యజీవం ఇచ్చి పరలోకం తీసుకువెళ్ళిపోయి కలకాలం కూడా ఆయనతోనే ఉండే ఆ కృప మనకు అనుగ్రహించబోతున్నారు. కనుకనే యేసు ప్రభువారు పెండ్లి కుమారుడుగా వస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆ దినాల్లో సొలొమోను రాజు గారు షూలమ్మతిని తీసుకువెళ్ళి యెరూషలేములో తన యొక్క రాజభవనంలో పెట్టారు. అయితే చూడండి, మన యొక్క భర్త, ఈ పెండ్లి కుమారుడు యేసు ప్రభువారు, ఆయన మనలందరినీ కూడా ఎక్కడికి తీసుకువెళ్తారు? నూతన యెరూషలేము. దీన్నే పరలోకం అంటున్నాం. అయితే దీనిని మనందరి కొరకు సిద్ధపరుస్తున్నారు. ఈ నూతన యెరూషలేము, దీన్నే పరలోకం అంటున్నాం. ఇలాంటి నగరము ఇక విశ్వంలో ఎక్కడా లేదు. అంత సుందరమైనది, అంత ఖరీదైనది ఇక ఎక్కడా కూడా లేదనమాట. అంత చక్కని నగరాన్ని నిర్మించేస్తున్నారు. ఏకంగా రాజభవనాన్ని ఒక్కటే కాదు సమా, ఆ పరలోకం అంతా కూడా రాజభవనాలే. ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం. ఎంత గొప్ప ధన్యత చూడండి. కనుకనే ప్రకటన గ్రంథం 21 గమనించినట్లయితే, అంతటా నేను చూడగా ఆ యొక్క నూతన యెరూషలేము నగరము పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరిచిన ఒక పెండ్లి కుమార్తె వలె దిగి రావటం నేను చూచాను అన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా పెండ్లి కుమార్తె ఆ పెండ్లి రోజునున్న ఆ పెండ్లి కళ ఇక జీవితకాలం అంతా, ఆ పెండ్లికి ముందు కానీ పెండ్లికి తర్వాత కానీ ఆ పెండ్లి రోజునున్న ఆ యొక్క పెండ్లి కళ ఇక మళ్ళా ఎప్పుడూ రాదు. అంటే అంత చక్కగా ఉంటుంది. అలాగే ఈ నూతన యెరూషలేము పరలోకాన్ని దేవుడు అంత సుందరంగా మన కొరకు అలంకరించారు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, ఆయన ఎంతో ధనవంతుడైనప్పటికీ
ప్రభువారు పిలిచారు, నేను చూపించే దేశానికి వెళ్ళమని. వెంటనే వెళ్ళిపోయాడు. అనగా ఆయనకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రభు పిలిచారు. వెంటనే వెళ్ళిపోయాడు, ఇక ఆలస్యం చేయకుండా. ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియకుండా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ నీ దేవుడు దీవించారు. ఆయన చనిపోయే వరకు, అనగా 100 సంవత్సరాలు ఆ గుడారంలోనే, ఇంగ్లీష్లో టెంట్ అంటున్నాం కదా, దానిలోనే నివాసం చేశారు. ఆ గుడారంలోనే అబ్రహాంని దర్శించడానికి దేవుడు, ఇద్దరు దేవదూతలు మనుషుల రూపంలో కూడా వచ్చేసారు ఏకంగా ఆ యొక్క గుడారంలో ఆయన దర్శించడానికి. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ విషయాలు చదువుతున్నాం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. మనం ఉంటున్నది ఎంత చిన్న గృహమైనప్పటికీ, చిన్న పాక అయినప్పటికీ విశ్వాసంగా జీవించినట్లయితే అబ్రహామును ఏ రీతిగా దర్శించడానికి ప్రభు వచ్చారో, దేవదూతలు వచ్చారో, అలాగే మనల్ని కూడా దర్శించడానికి వస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాం గారి విశ్వాసం ఏమిటి? ఆయనకు డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది. ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల రాజుల కంటే కూడా ధనవంతుడు ఆయన. అయినప్పటికీ ఆయన శాశ్వతంగా ఒక గృహాన్ని, ఒక భవనాన్ని, ఒక రాజభవనాన్ని నిర్మించుకోలేదు. కారణం ప్రభువు చెప్పారు కనుక ఆయన ఆ గుడారంలోనే నివసిస్తూ, ఒక ఊరిలో కాకుండా ఈ ఊరిలో కొన్ని రోజులు, ఆ ప్రక్క ఊరిలో కొన్ని రోజులు, అలాగా ఆ ప్రాంతం అంతా కూడా ఆయన నివాసం చేసి నిజ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. అయితే ఆయన నమ్మకం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో నా కొరకు ఒక నగరం నిర్మించబడుతుంది. ఆ నగరానికి ఏమున్నాయి? పునాదులు ఉన్నాయి. ఆ నగరాన్ని దేవుడే తన హస్తాలతో నిర్మించారు. అనగా అబ్రహాం గారికి ఆ దినాల్లోనే, అంటే ఎంతకాలం? యేసు ప్రభు వారు పుట్టక ముందు దాదాపుగా 2000 సంవత్సరాలకు ముందుగానే అబ్రహాం గారికి ఆ విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? పరలోకం, ఒక నగరం ఉంది, దేవుడే నిర్మిస్తున్నారు. దానిలో నాకు స్థిరంగా ఒక భవనం ఉన్నది, ఈ లోకంలో లేకపోయినా పర్వాలేదు అని ఆయన ఆ చిన్న గుడారంలో టెంట్లో అన్ని సదుపాయాలు ఉండవు, మనందరికీ తెలుసు. అయినప్పటికీ నా విధంగానే జీవించాడు ఆయన. ప్రియ సోదరి సోదరులారు, చాలాసార్లు మనం ఈ భూమి మీద నివాసాలు లేవని, ఈ భూమి మీద మనకి సరైన ఇల్లు లేదని ఎంతో చింతిస్తున్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. ఈ లోకంలో మనకి ఇల్లు అవసరమే, తప్పకుండా ప్రభువు దాన్ని అనుగ్రహిస్తారు మనకి. కానీ శాశ్వతంగా ఉండేది పరలోక రాజ్యం. ఆ యొక్క పరలోకంలో ప్రభు మన కొరకు రాజభవనాల్ని సిద్ధపరుస్తున్నారు. దానిలో కలకాలం మనం జీవించబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క దేవుడు నిర్మించే ఆ పరలోకపు నగరం ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఈ విషయాలు, అనగా పరలోకం, నూతన యెరూషలేము ఎలా ఉంటుందనే వివరణ మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆఖరు 2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి గమనించినట్లయితే ఈ యొక్క నూతన యెరూషలేముకు 12 పునాదులు ఉన్నాయని చెప్పబడ్డది. ఒక్కొక్క పునాది ఒక విలువైన రాయి. అనగా దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రెషియస్ స్టోన్ అంటున్నాం. వెలగల రాళ్ళు అంటే రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అంటాం, అలాంటివి అనమాట. చాలా సందర్భాల్లో మనలో అనేక మందికి తెలిసినది ఆ మాట, రత్నాలని, వజ్రాలని, వైడూర్యాలని, ఇక రకరకాల పేర్లు. అయితే అవి ఎలా ఉంటాయో, ఏ రంగులో ఉంటాయో కూడా చాలా మంది మనం ఎప్పుడు కూడా ఆ యొక్క బొమ్మల్లో కూడా చూడలేదు. అయితే చూడండి, అక్కడ ఈ యొక్క నగరానికి ఆయన 12 పునాదులు వేశారు. ఒక్కొక్క పునాది ఒక విలువైన రాయి. అంటే 12 రాళ్ళు కూడా 12 రకాల రంగులు అనమాట. ఉదాహరణకు సూర్యకాంతపు రాయి అన్నారు. ఆ సూర్యకాంతపు రాయి ఇది నారింజ పండు రంగులో ఉంటుందన్నమాట. పసుపు ఎరుపు కలిసిన మిళితమైన రంగు అనమాట. ఆరెంజ్ కలర్ అంటాం ఇంగ్లీష్లో, అలాంటి రంగు. అలాగే రత్నాలు ఎర్రగా ఉంటాయి. కనుక ఇవి 12 రకాల రంగులు. ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క శిష్యుని పేరు రాయబడ్డదని చెప్పారు. యేసుప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఒక్కొక్క శిష్యుడి పేరు ఒక్కొక్క పునాది మీద రాయబడ్డది. ఎంత ధన్యత చూడండి వారికి. వారు పరలోకంలో ఉంటారు, వారి పేరు పునాది మీద ఉంటుంది. అయితే యూదా ఇస్కరియోతు గమనించండి ఒకసారి, డబ్బులు కకృతిపడి 30 వెండి నాణ్యాలంతే, వాటి కొరకు కకృతిపడి యేసు ప్రభునే అమ్మేశాడు ఆయన. మత్తయి సువార్త 16 అధ్యాయం 14 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగంలో. కనుక ఏం కోల్పోయాడు? ఆ యొక్క డబ్బు మీద ప్రేమతో, డబ్బు మీద ఆశతో ప్రభువునే అమ్మేశాడు. ఏం కోల్పోయాడు? పరలోకాన్ని కోల్పోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. తనకు పరలోకం ఉండేది, నిత్యజీవం ఉండేది, తన పేరు కూడా ఒక పునాది మీద రాయబడి ఉండేది. కానీ ఆ యొక్క డబ్బు మీద ఆశతో
పరలోకాన్ని నిత్య జీవాన్ని పోగొట్టేసుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా ఆ విధంగా డబ్బు మీద ప్రేమ, ఆ బంగారం మీద ప్రేమ ఆశ ఉండి దాని కొరకే డబ్బు కొరకు ఆ బంగారం కొరకు ప్రోకలాడినట్లయితే మనకు పరలోకం దక్కదు. కారణం 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పబడ్డది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నిజమే, ఆ డబ్బు ఆశించాలనే ఆపేక్ష ఉన్నట్లయితే, ఆశ ఉన్నట్లయితే నానా అడ్డదారులు అయినా సరే తొక్కి అక్రమ మార్గాల్లో కూడా డబ్బును సంపాదిస్తున్నారు చాలా మంది. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఆ రీతిగా చేస్తున్నావా? విశ్వాసి అయ్యిండి కూడా ఈ డబ్బు మనకు పరలోకాన్ని ఇస్తుందా? నిత్య జీవాన్ని ఇస్తుందా? ఆ బంగారం ఇస్తుందా? మనకి ఇవ్వదు. అయితే బంగారం అంటూ డబ్బు ఉండటం తప్పు కాదు, పాపం కాదు. అది సక్రమంగా సంపాదించినట్లయితే, కష్టపడి సంపాదించినట్లయితే. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చేసే ప్రతి ప్రయత్నం దేవుని కొరకు, ఆయన నామఘనత కొరకు, ఆయన యొక్క పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు మనం ఏది చేసినప్పటికీ, ఆయన సేవ చేస్తున్న ఆ సేవకుల కొరకు మనము ఏ పరిచర్య చేసినప్పటికీ దేవుడు దాన్ని చూస్తున్నారు. దాని నిమిత్తం అనగా ఆయన సేవ నిమిత్తం, ఆయన సేవకుల నిమిత్తం మీరు వారికి చేస్తున్న సేవ, వారికి ఇస్తున్న సహకారాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తారు. మనం చేసిన ఏ చిన్న కార్యమైనప్పటికీ ప్రభు కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన పరిచర్య చేస్తున్న సేవకుల కొరకు ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు. కనుక దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. మరొక విషయాన్ని ప్రకటన 21వ అధ్యాయం 12 నుంచి చివరి వరకు కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఆ యొక్క నూతన యెరూషలేము చుట్టూ కూడా పెద్ద ప్రాకారం, దీన్ని మనం కోటగోడ అంటున్నాం, అది ఉన్నది. అయితే అది కూడా ఒక విలువైన రాయితో కట్టింది. విలువైన రాయి అంటే ఇంగ్లీష్లో ప్రెషస్ స్టోన్ అంటాం. దాన్ని సూర్యకాంతపు రాయి అన్నారు. సూర్యకాంతపు రాయి అంటే మనం చెప్పుకున్న రీతిగా పసుపు ఎరుపు రంగులు కలిపిన మిళితం అనమాట. అంటే నారింజ పండు రంగులా ఉంటుంది. దాని మీద సూర్యరశ్మి ఎలా పడుతున్నప్పుడు ఇక ఎంత సుందరంగా ఉంటుందో మన యొక్క 2 కళ్ళు కూడా చాలు ఆ యొక్క అందాన్ని వీక్షించడానికి, ఆస్వాదించడానికి. అంత చక్కని రంగుతో గోడంతా కూడా కట్టారు ఈ నగరం చుట్టూ కూడా. ఎంత ఎత్తుంది గోడ అంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో యోహాన్ గారు ఆ వివరాలు కూడా మనకు అందించారు. అవి మానవుల కొలత ప్రకారంగా 144 మూరలు ఎత్తు. ఉజ్జాయింపుగా చెప్పుకోవాలంటే 72 మీటర్లు ఎత్తు అనమాట. అంటే ఎంతగా ఉన్నది చూడండి. ఇదంతా కూడా ఆ విలువైన రాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉంగరాల్లో ఆ యొక్క మెరిసే ఎర్ర రంగు రాయి, లేదా పచ్చ రంగు రాయి, నీలం రంగు రాయి పెట్టించుకుంటారు. చిన్న మొక్క అంతే, చిన్న చీమంత దానికే వారు ₹100 హెచ్చించాలి. దానికి చాలా ఖరీదు. అలాగా ఈ గోడంతా కూడా 144 మూరలు ఎత్తు, అనగా 72 మీటర్లు కనీసం. అంత ఎత్తున్న ఈ చుట్టూ గోడంతా కూడా ఎంత పట్టణం ఇది? పెద్ద పట్టణం. 2414 కిలోమీటర్ల పట్టణం ఏకంగా. దాని వైశాల్యం అంతా కూడా 2414 కిలోమీటర్ల పట్టణం ఏకంగా. అదంతా కదా చుట్టూ గోడ. దాని చుట్టూ ఉన్న ఆ యొక్క కోట గోడ ఇంత విలువైన రాయితో కట్టారు. అంటే దాన్ని మనం ఈ లోకపు విలువలో కట్టాలంటే ఇక కోట్లు 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 అని చెప్పుకోవాలన్నమాట. అయినా సరే దాని విలువను మనం కట్టలేము. అంత విలువైన ఆ యొక్క ప్రహారీ గోడ, లేకపోయినట్లయితే కోట గోడ. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 గేట్లు ఉన్నాయి. ఒక్కొక్క గేటు కూడా ఒక్కొక్క ముత్యంతో చేయబడ్డదని చెప్పబడ్డది. మనందరికి తెలుసు ముత్యం అంటే చాలా ఖరీదైంది. చిన్న చిన్న ముత్యాలే కొంతమంది ఆ నెక్లెస్లో పెట్టించుకుంటున్నారు, బంగారు గొలుసులో పెట్టించుకుంటున్నారు. ఇక చాలా ఖరీదైంది. మొత్తం గొలుసు అంతా కూడా ఈ యొక్క ముత్యాలతో చేయాలంటే ఇది కోట్ల రూపాయల్లోనే ఉంటుంది, లక్షల్లో కాదు, కోట్ల రూపాయలకు వెళ్ళిపోతుంది. అంత ఖరీదు, అంత సుందరంగా ఉండేది. ఒక్కొక్క గేటు దగ్గర ఒక్కొక్క దేవదూత నిలబడి ఉన్నారన్నారు. అంటే గేట్లు కూడా ఇక ఎంత సుందరంగా ఉంటాయో అంత కూడా ఒకే ముత్యం, ఒక్కొక్క గేటు ఒక్కొక్క ముత్యం. ఎంత సుందరంగా ఉంటుందో చూడండి. దానితో పాటు దేవదూత ఎందుకు నిలబడుతున్నారు అక్కడ? ఏదో సెక్యూరిటీ లాగా కాపలా కాదు సుమా, ఎవరైనా దొంగలు వస్తారని. పరలోకంలో అటువంటి వారు ఉండరు కదా, దొంగలు ఉండరు అక్కడ. కానీ పరలోకంలోకి అనగా నగరంలోకి వచ్చేవారికి, వెళ్ళేవారికి, రక్షించబడిన జనాంగానికి వారిని ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ 24 గంటలు కూడా దేవదూతలు అక్కడ ఉంటారు. అయితే మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. ఈ యొక్క నగరం యొక్క వీధులన్నీ కూడా అనగా రోడ్లన్నీ కూడా మేలిమైన బంగారంతో వేయబడ్డవని ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తున్నాం. మేలిమైన బంగారం. ఈ లోకంలో మనం ఎంత ఖరీదు పెట్టినా సరే, ఏదో కొంచెమైనా సరే
కల్తీ లేకుండా ఉండదు అంటారు. బంగారంలో ఏదో కొద్దిగానే కల్తీ కలిపేస్తున్నారు. అయితే పరలోకంలో వేసే రోడ్లు మేలిమైన బంగారుకి ఏ కల్తీ లేదు. ఈ లోకంలో చిన్న బంగారు గొలుసు కొరకు, చిన్న ఆ బంగారపు ఉంగరం కొరకు చాలా ప్రయాసపడుతున్నారు చాలామంది. అవి సంపాదించడానికి, అవి కొనుక్కోవటానికి చాలా ప్రోకలాడుతున్నారు. అయితే పరలోకంలో బంగారానికి ఏ విలువ లేదు. కారణం ప్రతిదినం మనం నడిచే రోడ్లన్నీ కూడా మేలిమైన బంగారంతో వేశారు. మన కాలు కిందే బంగారం ఉండి మనం నడుస్తుంటే ఆ బంగారం మీద ఇక బంగారంకి ఏం విలువ ఉంది? ఏ విలువ లేదు. పరలోకంలో బంగారం మీద నడవబోతున్నాం కలకాలం కూడా. ఒక్కరోజు కాదేసమా బంగారు రోడ్లు. చూచారా దేవుడు ఎంతటి మన యొక్క ఆధ్యాత్మిక భర్తగా, పెండ్లి కుమారుడుగా ఎంత సుందరమైన సిద్ధపాటు. ఇక విశ్వంలో ఏది కూడా లేదు. దాంతోపాటు ఇంత విశాలమైన నగరం 2414 కిలోమీటర్ల ఏకంగా, ఇంత పెద్ద పట్టణం ఇది ఏకంగా. కనుక ప్రియ సోదరి సోదరులారా, 2400 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎంత వేగంగా వెళ్ళే రైలు ఎక్స్ప్రెస్లో వెళ్ళినప్పటికీ కనీసం లేదంటే మనకి రోజున్నర నుంచి 2 రోజులు పట్టేస్తుంది. దాదాపుగా రోజున్నర పైనే పట్టేస్తుంది. అంటే అంత విశాలమైన నగరం. కనుక పరలోకంలో నాకు స్థలం ఉంటుందా? చాలామంది విశ్వాసులు ఉంటారు కదా, నాకు చోటు ఉంటుందా లేదా అని మనం చింతించవసరం లేదు. మనందరి కొరకు ఇంత గొప్ప ఏర్పాటు చేస్తున్నారు. పెండ్లి కుమారుడు వివాహం ముందు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసేవారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నగరంలో ఏమున్నది? ఆ నగరం మధ్యలోనే ఒక పెద్ద పర్వతం, దాన్ని సియోను పర్వతం అన్నారు. ఈ నగరంలో మధ్యన ఈ యొక్క సియోను పర్వతం మీద ఉంటుంది ఆ యొక్క పరలోకపు దేవాలయం. ఆ దేవాలయంలోనే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా సింహాసనాల మీద ఆసీనులై ఉంటారు కలకాలం కూడా. వారు ఈ విశ్వమంతటి కూడా, విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలని కూడా పరిపాలిస్తారు ఈ సియోను పర్వతం మీద నుంచి. ఈ సియోను పర్వతం మీద నుంచే ఒక జలపాతం ప్రవహిస్తుందని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనించినట్లయితే అక్కడి నుంచి ప్రవహించిన ఆ యొక్క జలపాతం ఒక ప్రవాహంలాగా, ఒక నదిలాగా ప్రవహిస్తుంది. దాన్ని జీవజల నది అన్నారు. దాని యొక్క ప్రారంభం దేవుని యొక్క సింహాసనం సియోను పర్వతం మీద ఉన్నది. అక్కడి నుంచి ఆ నీరు ప్రవహిస్తూ క్రిందకు వచ్చి ఈ యొక్క నూతన యెరూషలేము పరలోకపు నగరంలో మధ్యగుండా ప్రవహిస్తుందని చెప్పబడ్డది. అయితే ఈ లోకంలో ఉన్నట్లుగా ఆ నదికి వరదలు వచ్చి ఎవరికి కూడా ఏ ప్రమాదం కూడా రాదు. ఎలా ఉన్నాయి ఆ నీళ్లు, ఎలా ఉంటాయి అక్కడ జీవజల నది నీళ్లు, దాన్ని కూడా వివరించారు యోహాను గారు దర్శనంలో చూచి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఎలా ఉన్నాయి? ఎంతో స్వచ్ఛంగా, స్ఫటికం వలె, ఇంగ్లీష్లో క్లియర్ యాజ్ క్రిస్టల్ అన్నారు. స్ఫటికం వలె ఇక ఎంతో తేట తెల్లంగా ఉంటాయి అనమాట. అనగా అద్దం లేకుండానే మన ముఖాన్ని ఆ నీటిలో చూసుకోవచ్చు అన్నమాట, మన యొక్క ప్రతిబింబాన్ని. అంత క్లియర్గా, అంటే ఏ విధమైన కాలుష్యం లేకుండా, ఏ విధమైన దానిలో మనకి హానికరమైనది ఏది కూడా లేకుండా, ఈ లోకంలో ఎంత ఖరీదు పెట్టుకున్నప్పటికీ ఏ రకమైన నీళ్లు కూడా అంత స్వచ్ఛమైనవి ఈ భూలోకంలో మనకి దొరకవు. కనుక అంత స్వచ్ఛమైన నీళ్లు దేనికి? ఇవన్నీ కూడా మనం త్రాగటానికి. అనగా రక్షించబడిన జనాంగం త్రాగటానికి దేవుడు ఎంత ఏర్పాటు, నీటి ఏర్పాటును కూడా ఒక నదిని పెట్టేశారు ఈ యొక్క నూతన యెరూషలేము నగరంలో. దానిని మన కొరకు సిద్ధపరుస్తున్నారు. తన యొక్క వధువు కొరకు, తన యొక్క భార్య కొరకు ఆయన సిద్ధపరుస్తున్నారు. ఆ నది ఒడ్డున ఏమున్నది? జీవ వృక్షం. అది ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన ఫలాలు ఇస్తుంది. అనగా 30 రోజుల్లోనే పువ్వులు వచ్చి కాయలు అయిపోయి అది పక్వానికి వచ్చి తినటానికి తయారైపోతున్నారు. నెలలోనే 12 నెలలకి 12 రకాల కాపులు. ఉదాహరణకు ఈ నెలలో యాపిల్ పండ్లు అనుకోండి, వచ్చే నెలలో నారింజ పండ్లు అనుకోండి, ఆ పై వచ్చే నెలలో ద్రాక్ష పండ్లు అనుకోండి, తర్వాత మామిడి పండ్లు అనుకోండి. అలాగా రకరకాలు, ఏ పండ్లో చెప్పలేదు, 12 నెలలకు 12 రకాల పండ్లు కాస్తాయి. దాంతోపాటు ఈ జీవవృక్షానికి ఉన్న ఆకులు, ఆ జీవవృక్షానికి ఉన్న ఆకులు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం నుంచి గమనించినట్లయితే అవి స్వస్థత కొరకు ఉపయోగపడతాయని చెప్పబడ్డది. ఏ స్వస్థత? పరలోకంలో మరలా అనారోగ్యాలు ఉంటాయంటే అనారోగ్యాలు ఉండవు అక్కడ. కానీ
ఈ లోకమంతటి మీద పాప ఫలితం పడ్డది కనుక మనకి మన యొక్క శరీరం రంగు మారిపోయింది. కొంతమంది కాస్త నల్లగా ఉంటున్నాం, మంది కాస్త ఎర్రగా ఉంటున్నాం. అయితే కొంతమంది కాస్త పొట్టుగా ఉంటున్నారు, కొంతమంది పొడవుగా ఉంటున్నారు. ఎంత పొడవుగా ఉన్నప్పటికీ ఒక 6 అడుగులు. అయితే ఆదాం ఎంత పొడుగుండేవారు అంటే మనకి జలప్రళయం ముందు ఆదాం కాలంలో ఇప్పుడున్న మనుషుల కంటే డబల్ ఉండేవారు అంటున్నారు. అనేక మంది బైబిల్ పండితుల యొక్క అంచనా ఏంటంటే కనీసం లేదంటే 12 నుంచి 18 అడుగులు పొడుగుంటారు. 12 అడుగుల నుంచి 18 అడుగుల వరకు ఆ దినాల్లో మనుషులు అంత పొడవు ఉండేవారని ఊహిస్తున్నారు. దానికి కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. కొంతకాలం క్రిందట దొరికిన ఒక హస్తిపంజరం 13 అడుగులు ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. 13 అడుగులు పొడవు ఉంది ఏకంగానిది. మరి మనిషి జీవించి ఉంటే మరి ఎంత పొడవు ఉండేవారు? ఆ యొక్క హస్తిపంజరమే 13 అడుగులు. అంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో చాలా పొడవుగా ఉండేవారు. ఇప్పుడు మరి పొడవు ఎందుకు తగ్గిపోయిందంటే ఖచ్చితంగా పాప ఫలితం. అంటే మనం సొంతగా చేసిన పాపం కాదు సుమా, లోకమంతటి మీద పడ్డది. మన యొక్క జీవితకాలం ఆయుష్ కూడా తగ్గిపోయింది, 70 సంవత్సరాలకు వచ్చేసింది. అయితే చూడండి, ఆ సుందర నగరంలో, ఆ పరలోకపు నగరంలో ఇవన్నీ కూడా ఇక ఉండవు. మన యొక్క కన్నీళ్ల బాష్ప బిందువులన్నీ కూడా ఆయన తుడిచేస్తారని ప్రకటన గ్రంథం 21:4 చదువుతున్నాం. మన కన్నీళ్ళన్నీ కూడా తుడిచేస్తారు. కానీ ఈ లోకంలో అనేకమైన సవాళ్ళు, కడవరి కాలంలో మనకు వచ్చే ఆ యొక్క పర్సిక్యూషన్ అంటున్నాం, అనగా మనకు వచ్చే శ్రమ కాలం. ఆ శ్రమలన్నిటి నుంచి కూడా, ఆ శ్రమలన్నిటిలో అనేక మార్లు కన్నీళ్లు విడుస్తున్నాం మనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, కష్టాలను బట్టి, ఆ యొక్క శ్రమలను బట్టి వాటన్నిటిని కూడా తుడిచేస్తారు. ఇక పరలోకంలో ఎవరికి కూడా గుడ్డితనము, కుంటితనము, అంగవైకల్యం ఇక ఉండవు. ఏ అనారోగ్యం ఉండదు, మరణము లేనే లేదు. ఇక మరణం లేకపోతే దుఃఖం ఎలా ఉంటుంది? దుఃఖం లేనే లేదు. అప్పుడు సమస్తం కూడా దేవుడు నూతన సృష్టి చేస్తారని ప్రకటన గ్రంథం 21:5. ఈ లోకం అంతా కూడా ఖాళీ లయమైపోతుంది. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి. అప్పుడు మరలా దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త వృక్షాలని, క్రొత్త జంతువుల్ని, క్రొత్త పక్షుల్ని ఆయన సృష్టిస్తారు మరలా. అవన్నీ చూసే ధన్యత మనకు కలుగుతుంది. అయితే ప్రియ సోదరి సోదరుడా, మనం నమ్ముకుంటున్న యేసు ప్రభువారు ఆయన పెండ్లి కుమారుడుగా త్వరలో వస్తున్నారు. దాని కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనందరికీ తెలిసిన ఉపమానం యేసు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 25 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఎంతో సంతోషంతో దివిటీలు వెలిగించుకొని వెళ్ళారు. ఆయన ఆలస్యం అయ్యేటప్పటికి 10 మంది కూడా నిద్రపోయారు. మధ్యరాత్రిలో వినబడ్డది వారికి పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడని. అయితే 5 బుద్ధి గలవారు వారి యొక్క దివిటీలతో పాటు, వారి దీపాలతో పాటు కాస్త అదనంగా ఎక్స్ట్రా నూనె కూడా పట్టుకెళ్ళారు. వారు బుద్ధి గలవారు అన్నారు. బుద్ధి లేని వారు ఏ సిద్ధపాటు లేకుండా ఎక్స్ట్రా అనగా అదనంగా నూనె తీసుకోకుండా వెళ్ళిపోయారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు బుద్ధి గల కన్యక వలె ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, ఆయన పెండ్లి కుమారుడుగా. అప్పుడు ఆ పెండ్లి కుమారుడు మధ్యరాత్రిలో వచ్చినప్పుడు ఆ బుద్ధి గలవారు దివిటీలతో ఆయన ఎదుర్కొని ఆ వివాహ విందులోకి వారందరూ కూడా ప్రవేశించారు. బుద్ధి లేని వారు వెళ్ళలేకపోయారు. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువారు మన యొక్క ఆధ్యాత్మిక భర్తగా పెండ్లి కుమారుడుగా వచ్చేస్తున్నారు. పెండ్లికి అవసరమైన సిద్ధపాటు అంతా కూడా చేసేస్తున్నారు. మన కొరకు ఒక ప్రతి విశ్వాసికి ఒక రాజభవనాన్ని నిర్మిస్తున్నారు. ఆయన 2సారి త్వరగా వచ్చి మనల్ని తీసుకువెళ్ళి సిద్ధంగా ఉన్న వారిని కలకాలం ఆయనతో ఆయన నివాసం చేయబోతున్నారు. ఆయన నివాసం మన మధ్యన ఉన్నదని ప్రకటన గ్రంథం 21:3 మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకో. వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ప్రభు త్వరగా వస్తారు, మన పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 7వ ఎపిసోడ్, ఈ యొక్క అంశం అంతా కూడా ముగిసిపోయింది. వచ్చే వారం మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా కొరకు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మాకింత గొప్ప అదృష్టం కలుగుతుంది ప్రభా. మీరు త్వరలో వచ్చి ఈ పాపలోకం నుంచి మాకు విడుదల అనుగ్రహించి మమ్మల్ని పరలోకంలో తీసుకువెళ్ళి మీరు మా కొరకు నిర్మిస్తున్న ఆ యొక్క రాజభవనాల్లో మీ యొక్క వధువుగా కలకాలం జీవించే ధన్యత ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించవలసిందని, మీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శారీరక దీవులు మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.